సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సోషల్ మీడియాలో ఒక ఫోటో, దాని వెనక ఒక గుండె బరువెక్కే కథ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూడండి. ఇందులో ఒక అమ్మాయి కూల్ గా కూర్చుని ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ హీరోయిన్ ఆర్యా స్టార్ ఫేమ్ మైసీ విలియమ్స్. కానీ పక్కనే ఉన్న ఆ అబ్బాయి మాత్రం ఆమెకు కనీసం పట్టించుకోకుండా చాలా టెన్షన్ గా, బాధగా కనిపిస్తున్నాడు. దీనిపై ఒక కథ ప్రచారంలో ఉంది. అతను ఒక ఇండియన్, జర్మనీలో ఇల్లీగల్ గా ఉంటున్నాడు. రెసిడెన్సీ పర్మిట్ లేక ఎప్పుడు పోలీసులకు పట్టుకుంటారో అన్న భయంతో పక్కన స్టార్ హీరోయిన్ ఉన్నా గుర్తించలేకపోయాడు అని రాసుకొచ్చారు. అంతేకాదు, జర్మన్ పత్రిక డేర్ స్పీగల్ అతన్ని వెతికి పట్టుకొని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పించిందని, రెసిడెన్సీ పర్మిట్ ఇప్పించిందని ఒక సినిమా రేంజ్ లో క్లైమాక్స్ రాశారు. వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఇందులో నిజమెంత ఇప్పుడు తెలుసుకుందాం. మేము గూగుల్లోనూ జర్మన్ మీడియాలోనూ జల్లెడ పట్టాం. అసలు నిజం ఏంటంటే ఈ స్టోరీ మొత్తం ఒక కట్టుకథ. ఫోటో నిజమే, అవును. మైసీ విలియమ్స్ పక్కన ఒక వ్యక్తి కూర్చున్న ఫోటో నిజమే. ఇది ఎప్పుడో పాత ఫోటో. స్టోరీ అబద్ధం. ఆ వ్యక్తి ఇండియన్ అనడానికి కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనడానికి కానీ ఎలాంటి ఆధారాలు లేవు. పత్రికా వార్త లేదు. వైరల్ మెసేజ్ల్లో చెప్పినట్లు డేర్ స్పీగల్ పత్రిక అతనికి ఉద్యోగం ఇవ్వడం కానీ, ఇంటర్వ్యూ చేయడం కానీ జరగలేదు. అలాంటి ఆర్టికల్ ఆ పత్రికలో కూడా ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు. మరి ఈ కథ ఎందుకు పుట్టింది? సింపుల్ గా సోషల్ మీడియాలో లైకుల కోసం, షేర్ల కోసం ఎవరో క్రియేటివ్ గా రైటర్ రాసిన కల్పిత కథ ఇది. భయం ఉన్నవాడికి పక్కన సెలబ్రిటీ ఉన్నా కనిపించదు అనే ఫిలాసఫీ చెప్పడానికి ఈ ఫోటోని వాడుకున్నారు. నిజానికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తున్న ఒక సాధారణ ప్రయాణికుడు అయ్యుండొచ్చు. అతడు ఆమెను చూసుకోకపోవడానికి 1000 కారణాలు ఉండొచ్చు. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని, పోస్ట్ మ్యాన్ జాబ్ అంటూ మసాలా దంచి వైరల్ చేశారు. ఈ స్టోరీ చదివి ఎమోషనల్ అవ్వకండి. ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో సృష్టించిన అద్భుతం. జీవిత సత్యాలు చెప్పడానికి ఇలాంటి ఫేక్ స్టోరీలు అవసరం లేదు. నిజం నిప్పు లాంటిది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెక్ కోసం, నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవడానికి ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.